గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో మార్కెట్లో చర్చ మొదలైంది. వరుసగా 4 రోజుల పాటు దాదాపు 10,000 వరకు పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు అనూహ్యంగా పడిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. 4 రోజుల్లో 10,000 పెరిగిన బంగారం ఒక్క రోజులోనే ఎందుకు కుప్పకూలింది? ఇకపై గోల్డ్ కొనాలా వద్దా? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? మే 11 తర్వాత వరుస పెరుగుదలతో బంగారం ధరలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అయితే మే 15 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై సుమారు 2,240 రూపాయలు తగ్గి 1,60,090 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా 2,050 రూపాయల మేర పడిపోయి 1,46,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గి 1,20,070 రూపాయలకు చేరుకుంది. బంగారంతో పాటు వెండి మార్కెట్లో కూడా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కిలో వెండి ధర దాదాపు 10,000 వరకు పతనమై ప్రస్తుతం 3,05,000 స్థాయిలో కొనసాగుతోంది. అంటే తులం వెండి ధర 3,50,000 రూపాయలుగా ఉంది. గత కొన్ని రోజులుగా వేగంగా పెరిగిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా దిగొస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగానే ఉండొచ్చన్న అంచనాలు బంగారం మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడుతుంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం కంటే ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. ఇదే ప్రస్తుతం గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతున్న ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కూడా గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడంతో పాటు అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద గోల్డ్ దిగుమతులకు 100 కిలోల పరిమితి విధించింది. ఇంతకుముందు ఈ పథకంలో ఎలాంటి పరిమితి లేకపోవడం వల్ల జ్యువెలరీ ఎగుమతిదారులు భారీగా దిగుమతులు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పరిమితం చేయడం మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు, విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ కూడా ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోలు తగ్గించాలని పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ పతనం తాత్కాలికమేనా లేక బంగారం ధరల్లో ఇంకా మార్పులు జరగనున్నాయా అని. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి. ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.